వేరొకరు నియమించాలని డిమాండ్ చేశాడు ఆయన. చాలాసేపు ప్యాలెస్లో బైఠాయించిన బోరుగడ్డ ఇతర కార్యకర్తలకు కూడా తనగతే పడుతుందంటూ వెనుదిరిగారు. కాగా బోరుగడ్డకు పార్టీతో సంబంధం లేదని, అందుకే రానివ్వలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మొత్తం హైడ్రామాను ఎలా చూడాలి? ఇదే గురించి, ఈ అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు నమస్తే. ఎస్, నమస్తే సార్. మీరు మాట్లాడే ముందు ఒకసారి బోరుగడ్డ అనిల్ పాత వీడియో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. పవన్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికి అవతల పడేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అనే ఏదో నా కొడుకు యాడున్నా, పప్పుగాడు యాడున్నా గంటలో లేపేస్తాం. సీఎం ఆర్డర్ చేయాలా? సీఎం చెప్పాడు, నో వైలెన్స్, నో ఫ్రాక్షన్. ఇచ్చున్నా నేను 30 లక్షల కాలుబలం. రైట్. ఎలా చూస్తారు సార్ బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు గతానికి ఇప్పటికి ఎలా చూస్తారు మీరు? ఏం చూడమంటారు సార్? కూర్చొని అదేదో ఆయన హోదాలు ఆయన మహానెట్టు ఆడ పేరు ఒకటి పెట్టుకొని ముందు పక్క బోరుగడ్డ అనిల్ కుమార్, అతనికి ఏదైనా పదం ఉందా అండి? ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ మహిళతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయనకి ఏమైనా పదమైనా ఉందా సార్? వినపడుతుందా? ఏ పదవి లేదు. ఆయన రిపబ్లిక్ పార్టీ అధినేతను చెప్పుకుంటూ, కాకపోతే జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అని చెప్పుకున్నాడు ఆయన. అప్పుడు స్ట్రక్ అయ్యారు సార్ మీరు? సార్ వినపడుతుందా? వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. నేను అడుగుతున్నా, ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ అని ఒక ముందు పక్క నేమ్ ప్లేట్ పెట్టుకొని ఒక మహిళకు, ఆ మహిళ ఎవరో తెలియదు, ఆమె అసలు యాంకరా లేదంటే ఎక్కడన్నా ఇంటర్వ్యూ చేసే ఒక టీవీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ ఎవరో మనకు తెలియదు, ఆమెను కూర్చోబెట్టుకొని అక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక నేమ్ బోర్డు పెట్టుకొని ఆయన ఏదో ఒక హోమ్ మినిస్టరు లేదంటే సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయన కూర్చొని ఆ మాటలు ఏంది సార్ ఇవన్నీ? దాని గురించి మనం చర్చించాల్సి వస్తుంది. దారుణమైన పరిస్థితి. ఈ రోజు అతని పరిస్థితి ఎలా ఉన్నాడు? ఆ రోజు అతను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూర్చున్న పరిస్థితి, ఈ రోజు అతను అక్కడ కనపడుతున్న హావభావాలు, అతని పరిస్థితి ఒకసారి చూడండి. ఇదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వైసీపీ పార్టీ ఆడే వింత నాటకంలో బలిపశువులైన వ్యక్తులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు సార్. అధికారం ఉందని, పెద్దల ప్రమేయం ఉందో లేకపోతే పెద్దల మద్దతు ఉందని చెప్పి లెక్కా పక్కా లేకుండా మాట్లాడితే, వెనక ముందు లేకుండా మాట్లాడితే, మంచి మర్యాద తెలియకుండా మాట్లాడితే ఏ స్థాయికి పరిస్థితులు తారుమారు అవుతాయో, ఎట్లా అయితే మనం ఏదైతే చేస్తామో, మీరు చెప్తారు కదా సార్, మేము బైబిల్ చదువుతాం, మేము క్రిస్టియానిటీ ఫాలో అవుతామని. బైబిల్ ఏం చెప్పింది సార్? మీరు ఏదైతే ఇతరులకు చేస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. గోల్డెన్ రూల్, ది ఫేమస్ రూల్, గోల్డెన్ రూల్ బైబిల్లో. మరి ఇలాంటి ఇన్ని చదివిన వ్యక్తులు కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట మాట్లాడితే మన పరిస్థితి ఏంటి తర్వాత? ఇప్పుడు మేము కూడా సార్ తెలుగుదేశం పార్టీలో చాలా మంది మాట్లాడుతున్నాం. ఎక్కడైనా బూతులు తిడుతున్నామా? ఎక్కడైనా ఎదురు వ్యక్తుల ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూలకు లాగుతున్నామా? లేకపోతే వారి ఇంట్లో ఉన్న మహిళలను ఎప్పుడైనా మేము అన్నాన్ని మాట్లాడుతున్నామా? పద్ధతిగా మాట్లాడుతున్నాం. ఈరోజు మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీకి సంబంధించి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారనే మాట్లాడతారు. మరి వీళ్ళు కొంతమందికి సార్ ఈ జాడ్యం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ఏం పోయే కాలము నాకు అర్థమే కాదు సార్. ఈయన ఒక్కడే కాదు సార్, నా శ్రీరెడ్డి ఒక ఆవిడ ఉంది, చెన్నైలో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా దారుణాధికారంగా, అసలు సార్ నేనైతే వినకూడిన మాటలు, వైఎస్ షర్మిలమ్మ గారిని అయితే ఘోరాతి ఘోరంగా, అసలు ఎందుకు అలా మాడుతుందో ఎవరికి అర్థం కాదు. అట్లాగే అక్కడ అమెరికాలో ఎక్కడో పంచి ప్రభాకర్ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి కూడా అత్యంత దారుణంగా మాట్లాడతాడు. మనం ఎవరినైతే పూజిస్తున్నామో అభిమానిస్తున్నామో ఆ రాజశేఖర రెడ్డి గారి తనయ ఆమె కూతురు, ఒకవేళ ఎన్నో విభేదాలు ఉండొచ్చు, ఎన్నో రాజకీయ
వైరుధ్యాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, వేరొక పార్టీ ఉండొచ్చు. అంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడతాం, ఎంత దారుణంగా మాట్లాడతాం, నీచాతిరీచంగా ప్రవర్తిస్తామని ఎట్లా సార్? ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు సార్. ఈ రోజు బోరుగడ్డ అనిల్ ఏదైతే చేస్తున్నాడో ఇది డ్రామా అన్నా? ఆయన అంటాడు, నేను ఇంతకుముందు ఈ మధ్య కాలంలో నేను జగన్ గారితో మాట్లాడాను, నేను లైన్ మార్చుకో, నేను నీకు అండగా ఉంటానని చెప్పాడని ఆయనే అంటాడు. మళ్ళీ 10 రోజుల కిందట నాకు చల్లారెడ్డి ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు ఆఫీస్కి అంటాడు. మరి ఆఫీస్కి రమ్మన్న వాళ్ళు నువ్వు ఎవరిని మళ్ళీ ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చల్లారెడ్డి ఊరికే రమ్మంట కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో చెప్తే రమ్మనింటాడు. రమ్మని తర్వాత మళ్ళీ ఈయన కనపడంగానే మీరెవరండి అని ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు నాకైతే అర్థం కాదు. ఏమైనా డ్రామాలా? ఎక్కడైనా సార్ దీంట్లో నిజాయితీ కనబడుతుందా మీకు? అంటే ఏంటి, పార్టీకి బోరుగడ్డ అనిల్కు సంబంధం లేదని చెప్పడానికి ఏమన్నా ఒక డ్రామా జరుగుతోందా? లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ శ్రీహరి అనే వ్యక్తులు మాత్రమే ఇలా మాడిస్తున్నారు, జగన్మోహన్ చాలా అమాయకుడు, ఆయనకైతే ఏం తెలీదు, ఆయన ఎవరిని తిట్టమని చెప్పలేదు ఏ రోజు కూడా అని ఏమన్నా కహాని అడుగుతున్నారా? అంటే మీ యొక్క ఉద్దేశం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీరు అంటారా? మీరు కహాని అంటే మీ ఉద్దేశం వీళ్ళు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీ భావన? సార్ నేనదే అంటున్నా సార్, జగన్మోహన్ రెడ్డి నిజంగా బోరుగడ్డ అనిల్ ఒక రోజు మాట్లాడాడు, ఇదేమన్నా ఒక రోజు భాగవతమా సార్? కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు బోరుగడ్డ అనిల్. అవును, కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు శ్రీరెడ్డి కొన్ని సంవత్సరాలు మాట్లాడింది. పంచి ప్రభాకర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. ఏ రోజు స్టేట్మెంట్ రాకూడదండి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి, అయ్యా ఇలా మాట్లాడడం తప్పు, మహిళలను గౌరవించాలి మనం ఏ రోజు మాట్లాడకూడదు? ఏ రోజు ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏ రోజు కేసు పెట్టకూడదు? వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వము కేసు పెట్టి లోపలేదా? లేదంటే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వలేదా? అయ్యా ఇక్కడ నాకు సంబంధం లేని వ్యక్తి ఇలా మాట్లాడే పద్ధతి కాదు. ఇలా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని మాట్లాడు. అట్లాగే మీరు ఇప్పుడే చూశారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత తీరుగా మాట్లాడాడు. ఇలా మాట్లాడడం మన సంస్కృతి కాదు, మన పార్టీ సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా ఇలా మాట్లాడి ఇంకొకసారి మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి వినాలి. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ చెప్పేది ఆ బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు. బోరుగడ్డ అనిల్ కూడా చెప్పాడు, నేను రిపబ్లిక్ పార్టీ నేతనే కానీ వైసీపీలో ఇంకా జాయిన్ కాలేదని ఆయన కూడా చెప్పాడు. కానీ నేను జగన్ గారి వైసీపీ పార్టీ సానుభూతి పరిని అన్నాడు. నేను ఒక వీడియో చూపిస్తా. ఇదే సాక్షి టీవీలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అని మాట్లాడే మాటను మీకు చూపిస్తా, పెట్టండి, దయచేసి వినండి. పెట్టండి. జాయిన్ చేసుకుందో లేదో